యా, ఈ టాపిక్ చూడండి ఏం చెప్తున్నారంటే ఇక్కడ మెకానిజం ఆఫ్ అబ్జర్ప్షన్ ఆఫ్ ది ఎలిమెంట్స్లో వీడు ఏమంటున్నారంటే, సో ఇప్పుడు మనకు ఒక మెకానిజం ఉంది. ఏది? మెకానిజం ఆఫ్ అబ్జర్ప్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేది ప్లాన్స్ ద్వారా జరుగుతుంది కదా. ప్లాన్స్ ద్వారా జరుగుతుంది కదా. మెకానిజం ఆఫ్ అబ్జర్ప్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేది ప్లాన్స్ ద్వారా జరుగుతుంది కదా. ఇది అంటే దీన్ని స్టడీ చేయాలనుకున్నప్పుడు సైంటిస్టులు ఎక్కువ కూడా ఎక్కడ చేసినారంట అంటే ఐసోలేటెడ్ సెల్స్లో చేసినారు, టిష్యూలో చేసినారు, మరియు ఆర్గాన్స్లో చేసినారు. ఈ మొక్కల ద్వారా మెకానిజం ఆఫ్ అబ్జర్ప్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేటిది స్టడీస్ జరిగినాయి. అది కూడా ఐసోలేటెడ్ సెల్స్లో, టిష్యూస్లో, ఆర్గాన్స్లో జరిగినాయి. సో ఈ మెకానిజం ఆఫ్ అబ్జర్ప్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ బై ప్లాంట్స్ అనే స్టడీని 2 ఫేజెస్లో విభజించి చేసినారన్నమాట. ఏది అంటే ఒకటి ఫస్ట్ ఫేజ్ ఏంటంటే దెర్ ఈజ్ ఏ ఇనిషియల్ ర్యాపిడ్ అప్టేక్ ఆఫ్ అయాన్స్ ఇన్ టు ద ఫ్రీ స్పేస్ ఆర్ అవుటర్ స్పేస్ ఆఫ్ ది సెల్ అన్నాడు. అంటే దాని అర్థం ఏంది చూడండి. సో మొట్టమొదట మనకి ఏంటంటే ర్యాపిడ్ అప్టేక్ ఆఫ్ అయాన్స్ ఇన్ టు ద ఫ్రీ స్పేస్ ఆర్ అవుటర్ స్పేస్ ఆఫ్ ది సెల్స్ అంటున్నాడు. అంటే మనకి ఇక్కడ అర్థం కావాలి, ఇనిషియల్లీ ర్యాపిడ్ అప్టేక్ ఆఫ్ అయాన్స్ అంటే ఏంది, అంటే ఇప్పుడు ఇది లోయర్ అంటే ఇప్పుడు రూట్ అనుకోండి. ఇది మనం మాట్లాడేది రూట్స్లో అనుకోండి, లేకుంటే జైలం కావచ్చు, ఫ్లోయింగ్ కావచ్చు, ఏది అనుకోండి, రూట్ తీసుకుందాం. సో దీంట్లో లోపల నుంచి మనకు అయాన్స్ అనేది ర్యాపిడ్ అప్టేక్ అంటే ఇన్నర్ సైడ్ నుంచి ఫ్రీ స్పేస్ కానీ అవుటర్ స్పేస్ కానీ వెళ్తుంది. దీన్ని ఏమంటారంటే ఎపోప్లాస్ట్ అంటారు. ఎపోప్లాస్ట్ అనేది ఎలా వెళ్తుంది అంటే హై కాన్సన్ట్రేషన్ టు లో కాన్సన్ట్రేషన్, అంతే కదా. ఇక్కడ హై కాన్సన్ట్రేషన్ ఉంటుంది ఎప్పుడైనా కానీ రూట్లో హై కాన్సన్ట్రేషన్, ఇక్కడ లో కాన్సన్ట్రేషన్ ఉంటుంది బయట, ఏది సాయిల్లో కానీ అంతా గుర్తుపెట్టుకోండి. హై కాన్సన్ట్రేషన్ టు లో కాన్సన్ట్రేషన్ ఇది ఎపోప్లాస్ట్లో వెళ్తుంది. దీన్ని ఇక్కడ చెప్తున్నాను నేను, రైట్. సో ఇక్కడ ఎనర్జీ అవసరం లేదు కాబట్టి దీన్ని ప్యాసివ్ ప్రాసెస్ అంటారు. ఎప్పుడైనా కానీ అకార్డింగ్ టు కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ అంటే ఏంది, హై కాన్సన్ట్రేషన్ టు లో కాన్సన్ట్రేషన్. ఇక్కడ ఏటీపీ అనేది యూజ్ అవ్వదు ఎనర్జీ, సింపుల్గా హై కాన్సన్ట్రేషన్ నుంచి లో కాన్సన్ట్రేషన్కి వెళ్తుంది కాబట్టి మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా వెళ్తుందన్నమాట అది. సో దీనినే ఏమంటారంటే ఇక్కడ ఫస్ట్ ఫేజ్ అంటారు. అదే సెకండ్ ఫేజ్లో ఏమంటా అంటే ఇక్కడ చూడండి, సెకండ్ ఫేజ్లో ఏం జరుగుతుందంట, అప్టేక్ ఆఫ్ అయాన్స్ ఆర్ టేకెన్ ఇన్ స్లోలీ ఇన్ టు ద ఇన్నర్ స్పేస్ ద సింప్లాస్ట్ ఆఫ్ ది సెల్స్. దీన్ని ఏమంటారంటే యాక్టివ్ ప్రాసెస్ అని కూడా మనం రాష్ట్రానికి ఇక్కడ యాక్టివ్ ప్రాసెస్ అంటారు. ఓకే, అంతే కదా. మరి అంటే ఈ ఫ్రీ స్పేస్ నుంచి ఇక్కడికి వెళ్తాయి అన్నమాట, ఇక్కడికి వెళ్తుంది. అప్పుడు ఇది ఎందుకు సింప్లాస్ట్ అంటున్నాడు అంటే యాక్టివ్ ప్రాసెస్. సింప్లాస్ట్ అంటే యాక్టివ్ ప్రాసెస్. ఏటీపీని ఉపయోగించుకొని ఈ ఫ్రీ స్పేస్ నుంచి అయాన్స్ అనేవి లోపలికి వెళ్తాయి. నేను ఇంతకుముందు ఒక టాపిక్ చెప్పినాను మాకు ఫస్ట్ చాప్టర్లో. ఇప్పుడు ఆల్రెడీ ప్లాంట్ రూట్లో ఫుడ్ ఉంది అనుకుందాం. ఫుడ్ ఉన్నంత మాత్రాన రోజు వచ్చే ఫుడ్ ఆగిపోదు కదా. అంటే ఇక్కడ ఫుడ్ ఉంది ఆగు అని చెప్పేసి బయట ఆపదు కదా. ప్లాంటులో పైన లీఫ్ నుంచి ఫుడ్ రావాలి, రూట్ లేక్ కానీ జలం లేక పోవాలన్నమాట కదా. అంటే ఏంది, ఇక్కడ మనకు ఏమవుతుందంటే ఆల్రెడీ ఎక్కువ ఉంది ఫుడ్, ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ ఎక్కువ ఉంది ఫుడ్ మనకు, అయినప్పటికీ లీఫ్ అనేది ప్రతిరోజు పంపిస్తూనే ఉంది. అంటే ఇక్కడ ఫుడ్ ఇక్కడి నుంచి ఇక్కడ ట్రాన్స్ఫర్ కావాలంటే ఉన్న ఫుడ్ ఆల్రెడీ ఎక్కువైంది. అప్పుడు ఏం చేయాలి, కుక్కాలి లోపలికి. అంటే కుక్కాలన్నప్పుడు మనకి ఏం చేయాలా, ఇక్కడ ఒకరిని సహాయం తీసుకొని వస్తుంది. అరే నా వల్ల కావట్లేదు లోపలికి ఫుడ్ కుక్కడానికి, నువ్వు రారా అని చెప్పేసి ఏటీపీని ఉపయోగించుకొని వెళ్తానమాట. సో దీన్ని అందుకేమంటే యాక్టివ్ ప్రాసెస్ అన్నారు. దీన్నే సింప్లాస్టిక్ పాత్వే అని కూడా అన్నారు అన్నమాట, గుర్తుపెట్టుకో. అందుకు అంటే వాతావరణంలో ఫుడ్ లీఫ్ ద్వారా తయారై ప్రతిరోజు వస్తుంది కాబట్టి ఉన్న ఆహారం లోపల ఎక్కువ ఉన్నప్పటికీ కూడా ఇంకా లోపలికి పంపిస్తుంది. అంటే ఇదేంది, కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంది ఇక్కడ, హై, ఇక్కడ లో ఉంది. ఓకే, అంటే రూట్తో పోల్చుకుంటే ఫుడ్ ఇక్కడ లో ఉంది కాబట్టి మనకు లో కాన్సన్ట్రేషన్ టు హై కాన్సన్ట్రేషన్ వెళ్తుంది. ఇక్కడ ఏటీపీ యూజ్ అవుతుంది. దీన్నే సింప్లాస్ట్ పాత్వే అంటారు. సో దీనినే యాక్టివ్ ప్రాసెస్ అని అంటారు అన్నమాట, గుర్తుపెట్టుకోండి. సో దీనికి ఏమర్థం అంటారంటే అగనెస్ట్ ది కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్. యాక్చువల్గా కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ ఇట్లా రావాలా. సో దీనికి వ్యతిరేకంగా పోతుంది కాబట్టి అగెన్స్ట్ ద కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ అని చేసి మనం గుర్తుపెట్టుకోవాలా. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది సెకండ్ ఫేజ్, రైట్. సెకండ్ ఫేజ్ అయిపోయింది కదా. నెక్స్ట్ ద ప్యాసివ్ మూమెంట్ ఆఫ్ అయాన్స్ ఇన్ ద ఎపోప్లాస్ట్ ఫ్రమ్ సెల్
అలాంగ్ ది కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్. అవును కదా, ఇప్పుడు ప్యాసివ్ మూమెంట్ ఆఫ్ అయాన్స్ అనేది ఎపోప్లాస్ట్లో ఎలా వెళ్తాయి? ఫ్రమ్ సెల్ అలాంగ్ ది కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్. అంటే కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ మనకు తెలుసుగా ప్యాసివ్ ప్రాసెస్ అంటే ఏంది? ఇక్కడ హై కాన్సన్ట్రేషన్ ఉంటుంది. ఓకే, ఇక్కడ హై కాన్సన్ట్రేషన్, ఇక్కడ లో కాన్సన్ట్రేషన్. హై నుంచి లోకి వస్తప్పుడు ఏమవుతుంది మనకు? అక్కడ ఉంటూ కాన్సన్ట్రేషన్ గ్రేడియంటే, గుర్తుపెట్టుకోండి, ఇంక అంతే, ఏం లేదు. రైట్, ఓకే కదా. సో యూజువల్లీ అక్కర్స్ త్రూ అయాన్ ఛానల్స్ మనం మాట్లాడుకున్నాం కదా. మనకు ఇప్పుడు ఇది సెల్ అబ్బా, ఇలా ఉంటుంది మనకు. నేను నీట్ క్లియర్ చెప్పాలి, ఫస్ట్ చాప్టర్ ఆల్రెడీ చెప్పేసినాను. సో ఇది ఎపోప్లాస్ట్ అంటే ఏంది? సెల్ మెంబ్రైన్ నుంచి ఇట్లానే వెళ్తుంది, సెల్ వాల్ నుంచి వెళ్తుంది అనమాట, వెళ్తుంది. సో వెళ్తుందంటే ఇక్కడ మనకు అయాన్ పోర్స్ ఉంటాయి. బయట హై కాన్సన్ట్రేషన్ నుంచి లో కాన్సన్ట్రేషన్కి డైరెక్ట్గా రావు కదా అవి, ఒక అయాన్ ఛానల్స్ గుండా వస్తాయి. కాబట్టి వీడేమంటారంటే ఇక్కడ ప్యాసివ్ ప్రాసెస్ ఆఫ్ సాయిల్స్ అన్నాడు. తర్వాత ఎపోప్లాస్ట్ అని చెప్పేసినాడు. రైట్, ఎపోప్లాస్ట్ అని చెప్పేసినాడు. అర్థమైంది కదా? రైట్, అది అయాన్ ఛానల్స్ ద్వారా వెళ్తుంది. ఇక్కడ ఈ అయాన్ ఛానల్స్ని ద ట్రాన్స్ మెంబ్రైన్ ప్రోటీన్స్ ఫంక్షన్ యాజ్ ఏ సెలెక్టివ్ పోర్స్. ట్రాన్స్ మెంబ్రైన్ ప్రోటీన్స్ ఫంక్షన్ యాజ్ ఏ సెలెక్టివ్ పోర్స్, అంతే కదా. మరి సెలెక్టివ్ పోర్స్ అంటే ఏంది? ఇప్పుడు ఇక్కడ ట్రాన్స్ మెంబ్రైన్స్ ఉంటాయి, అంటే ఛానల్స్ ఉంటాయా లేదా? ఇవి ఏవంటే అవి పంపించవు, ఒక సెలెక్టివ్ పోర్గా ఏం కావాలో అవి పంపిస్తాయి అన్నమాట లోపలికి. అది సెలెక్టివ్ పోర్కి ఉపయోగిస్తుంది. ద ఎంట్రీ ఆర్ ఎగ్జిట్ ఆఫ్ అయాన్స్ టు అండ్ ఫ్రమ్ ద సింప్లాస్ట్. లోపలికి పోవడం అంటే లోపలికి వెళ్ళడం కానీ, అదే అయాన్స్ బయటకు రావడం కానీ, అయాన్స్ సింప్లాస్ట్ ద్వారా వెళ్తూ ఉంటే అది కూడా అగెనిస్ట్ ది కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్. చెప్పా కదా మీకు ఇంతకుముందు అంతే కాన్సెప్ట్. అగెనిస్ట్ ద కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ అంటే ఏంది? ఇక్కడ లో నుంచి హై వ్యతిరేకంగా వెళ్తుంది కాబట్టి, సో ఏటీపీ యూజ్ అవుతుంది అక్కడ, ఏటీపీ యూజ్ అవుతుంది. సో రిక్వైర్స్ ఇది ఎక్స్పెండిచర్ ఆఫ్ మెటబాలిక్ ఎనర్జీ. మెటబాలిక్ ఎనర్జీ అంటే సింపుల్గా ఏంది అంటే ఇక్కడ ఏటీపీ. ఏంది? ఏటీపీ, గుర్తుపెట్టుకోండి, ఏటీపీ. సో విచ్ ఈజ్ ఏ యాక్టివ్ ప్రాసెస్. ఎనర్జీ యూజ్ అవుతుంది కదా, ఆల్రెడీ చెప్పేసినాను, ఎనర్జీ యూజ్ అవుతుంది. రైట్, దాది అనమాట. ఇది చూడండి, ఒక వర్డ్ ఇచ్చినాడు, ఫ్లెక్స్ అంటే ఏంది? మూమెంట్ ఆఫ్ అయాన్స్ అంటే ఏంది? ఇప్పుడు మూమెంట్ ఆఫ్ అయాన్స్ ఎక్కడికే మనం చెప్పలే, జస్ట్ మూమెంట్ ఆఫ్ అయాన్స్ జరుగుతూ ఉందనుకో, దాన్ని ఫ్లక్స్ అని అంటారు. అదే అయాన్స్ అనేటివి ఇన్వర్డ్ మూమెంట్ ఆఫ్ అయాన్స్ అనేటివి ఇన్వర్డ్ మూమెంట్ ఇన్ టు ద సెల్ వెళ్ళినప్పుడు దాన్ని ఏమంటారు? మనకు తెలుసు, ఇన్ఫ్లక్స్ అని. అదే అవుట్వర్డ్ వెళ్ళినప్పుడు ఎఫ్లక్స్ అంటారు కదా. కేవలం అయాన్స్ అనే యొక్క మూమెంట్ గురించి మాట్లాడితే అది ఫ్లక్స్ రా అంటారు. ఒకవేళ సెల్ లేకపోతే ఇన్ఫ్లక్స్ రా అంటారు. ఓకే, ఇన్ఫ్లక్స్, ఎఫ్ఎల్యుఎక్స్ ఫ్లక్స్ అంటారు. అదే సెల్ నుంచి బయటికి పోతే ఎఫ్లక్స్ రా అంటారు, అంతే. సో మూమెంట్ ఆఫ్ అయాన్స్ గురించి మాట్లాడితేనే ఫ్లక్స్ అంటారు అన్నమాట, అది. సో ఇంతటితో ఈ టాపిక్ అంతా కవర్ అయిపోయింది. చూడండి, ఎపోప్లాస్ట్ గురించి ఆల్రెడీ ఫస్ట్ టాపిక్లో మనం మాట్లాడుకున్నాం. చూడండి, ఇక్కడ ఫస్ట్ చాప్టర్ ఉంది కదా, ట్రాన్స్లేషన్ ప్లాన్స్లో మాట్లాడుకున్నాం. ఓకే, చూడండి, ఇక్కడ ఎపోప్లాస్ట్ అంటే ఇక్కడ ఇది ఏమవుతుంది అంటే ఇలా వెళ్తుంది అనమాట. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ గోడ ఉన్న సార్, ఈ గోడ గుండా వెళ్తుంది అనమాట, సెల్ వాల్ నుంచి వెళ్తుంది ఎపోప్లాస్ట్ అంటే. ఓకే, అదే సింప్లాస్ట్ అంటే ఏంటంటే సెల్ వాల్ ఇట్లా వస్తుంది, తర్వాత ఇక్కడ ఎపిడర్మిస్, కార్టెక్స్, ఎండోడర్మిస్, పెరిసైకిల్లోకి లోపల పోవాలంటే సెల్ వాల్ గుండా కాదు. ఇక్కడ ఏంటంటే దీన్ని ఏమంటారంటే ప్లాస్మోడెస్మాటా గుండా వెళ్తుంది సింప్లాస్ట్ అంటే, గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎపోప్లాస్ట్ అంటే జస్ట్ సెల్ వాల్ ద్వారా వెళ్తుంది అనమాట. ఆల్రెడీ ఇదంతా నేను డిస్కస్ చేసినాను, నేను కేవలం అక్కడ అటాచ్ అయిందని చెప్పి చెప్తున్నాను అంతే. ఈ టాపిక్లో నేను గమనించింది ఏంటంటే ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇది అన్నాడు, ఇది పెద్ద అవసరం లేదు ఎగ్జామ్కి. తర్వాత ఈ ఈ మెకానిజం అనేది 2 phases అన్నాడు. ఒకటేమో ఫ్రీ స్పేస్లోకి వెళ్ళడం ఎపోప్లాస్ట్ ద్వారా, రెండోదేమో సింప్లాస్ట్ ద్వారా లోపలికి వెళ్ళడం అన్నాడు. ఇది పెద్ద అవసరం లేదు. కానీ ఇక్కడ కూడా ఏం అయాన్ ఛానల్స్ అండి. అయాన్ ఛానల్స్ అంటే నేను ఆల్రెడీ చెప్పేసినాను. మనకు అయాన్ ఛానల్స్ ఇప్పుడు సెల్ ఉంది, దీనిపైన అయాన్ ఛానల్స్ ఉంటాయి. దీంట్లో నుంచి బయటలో నుంచి అయాన్స్ లోపలికి రావడానికి అయాన్ ఛానల్స్ అంటారు. సో అది పెద్ద ఇంపార్టెంట్ కాదు. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ట్రాన్స్ మెంబ్రైన్ ప్రోటీన్స్ ఫంక్షన్ అనేది సెలెక్టివ్ పోర్స్. ఇది కొంచెం చూసుకోవాలా, మీకు అర్థమైతే మీకు అర్థమైంది నేను చెప్పే పాయింట్. ఓకే, ట్రాన్స్ మెంబ్రైన్ ప్రోటీన్స్ ఫంక్షన్ అనేది సెలెక్టివ్ పోర్స్ అని. తర్వాత ఇదంతా సోది, ఇదల్లా సోది. ఫ్లక్స్ అంటేనే ఏందో మనం గుర్తుపెట్టుకోవాలా. ఇట్లా మూమెంట్ ఆఫ్ అయాన్స్ ఈజ్ కాల్డ్ ఇన్ఫ్లక్సా, ఎఫ్లక్సా, ఫ్లక్స్ అని అంటాడు. ఫ్లక్స్ గుర్తుపెట్టుకోండి. వీడు ఇక్కడ ఏం మాడుతున్నాడు? మూమెంట్ ఆఫ్ అయాన్స్ గురించి మాడుతున్నాడు. అది లోపలికి పోతుందా బయటకు పోతుందని మాట్లాడట్లేదు, జస్ట్ మూమెంట్ ఆఫ్ అయాన్స్ కాబట్టి ఫ్లక్స్ గుర్తుపెట్టుకోండి. ఇది ఒకటే పాయింట్. మెటబాలిక్ ఎనర్జీ అంటే ఏటీపీది. అంతే. ఈ టాపిక్ ఇంతటితో క్లోజ్.